ఏపీ బ్రాండ్ అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటులో కూడా కనిపించబోతుంది. అరకు లోయలో పండే కాఫీ ఇప్పుడు లోక్సభ మరియు రాజ్యసభ క్యాంటీన్లో ఎంపీలకు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా పార్లమెంటులో ఈ కాఫీ స్టాల్ను ప్రారంభించడానికి కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్ మరియు ఏపీకి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వృద్ధి చేసిన ఈ కాఫీని పార్లమెంటులో మంచి అవగాహన కోసం ఏర్పాటు చేయడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ గారికి మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి నా ధన్యవాదాలు. ఇది మన గిరిజన రైతుల కృషి సాధికారతను గుర్తించడమే కాదు, బ్రాండ్ భారత్కు కూడా గొప్ప ప్రోత్సాహం. పీయూష్ గోయల్ మంత్రిగా మాట్లాడుతూ అరకు కాఫీ బ్రాండ్ని దేశవ్యాప్తంగా ప్రచారము చేస్తూ మన గిరిజన సమాజం వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన కాఫీ ఇప్పుడు జాతీయ స్థాయిలో చెలామణి అవుతుంది. ఈ కాఫీ స్టాళ్లను మంచి ముహూర్తంగా పరిగణించి గిరిజన రైతులు వారి కృషి ద్వారా రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మోడీ గారికి చేసిన ప్రోత్సాహకరమైన చర్య వారికి గమనించబడింది. ఈ ఘనతని ఆంధ్రప్రదేశ్కు చెందిన గిరిజన రైతులు జరిపిన యాత్ర వారి కృషిని గుర్తించడమే కాక అరకు కాఫీని జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందడంలో సహాయం అందించినందుకు సమస్త భారతీయ రైతులకు నా ధన్యవాదములు.